ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభువు తన బిడ్డలైన వారిని ప్రేమించి మనకి మరి ఒక అవకాశాన్ని ఆయన ఆరాధించడానికి ప్రభు అనుగ్రహించారు. ప్రతి అవకాశం యేసు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది కనుక అనుగ్రహించబడిన ప్రతి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ యేసయ్య నామాన్ని ఘనపరుస్తూ మనం ఆయన ఆరాధించబద్దులమై మనం ఉన్నాం. ఎందుకంటే చాలామంది ఈ దినమును చూడలేక నశించిపోతున్నారు, కానీ నశించిపోయారు. కానీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ వీఆర్ ఆల్ alive and we have been praising God. All the people who are alive should praise the Lord. దేవుని సన్నిధిలో సజీవంగా ఉన్న మనందరం ప్రభువుని స్తుతించాలి, యేసయ్య నామాన్ని ఘనపరచాలి. ఈ గత వారమంతట్లో కూడా మన పరిచర్యలో పనుల్లో ప్రభు తోడుగా ఉన్నాడు. ప్రభు మనల్ని భద్రపరిచాడు, కృపలో జ్ఞాపకం చేసుకున్నాడు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తూ యేసయ్యని మహింపరుస్తున్నాను. ఎంతమంది వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు? ఆల్రెడీ మేము ఒక ప్రసంగం వినేసామండి, ఇంకొద్దులేండి, ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికాడ వండుకున్నవన్నీ చచ్చిపోయేలాగా ఉన్నాయి కనుక మేము వెళ్ళి వాటిని బ్రతికిస్తాం, మాకు ఆ ఆహారం చాలా అవసరం అనుకొని మనసులో ఉంటే ఖచ్చితంగా మీ ప్రార్థన దేవుడు వినడు. ఎందుకంటే నేను ప్రసంగం చేయకుండా ఆగను కదా. కనుక అలాంటి కోరికలు తీరవనుకునే కోరికలు కోరుకోకూడదు ఎప్పుడు కూడా. దేవుని వాక్యం ఎంత వింటే మనకంత ఆశీర్వాదం. మేము అంటే కొన్నిసార్లు డబ్బు మనల్ని దేవుని ఆరాధించకుండా పరిమితి చేస్తూ ఉంటుంది, అవునా? ఎందుకంటే ఇదివరకు ఎప్పుడు కూడా గుడిలోకి ఎప్పుడు రావాలి ఎప్పుడు వెళ్ళిపోవాలి లెక్కలు వేసుకోవాలి. కానీ ఇప్పుడు ప్రతి వారం ఆయిల్కి 3600 4000 అవుతుందంటే 2 గంటల్లో ముగించాలని చాలా రిస్ట్రిక్ట్ చేయాల్సి వస్తుంది. కానీ నేను అనుకున్నాను, డబ్బు అయితే అయింది కానీ 2 గంటలు గంట అని కొలుచుకోవద్దు, లెట్ ఇట్ బి. దేవుని ఆరాధించే విషయంలో మనం పొదుపు చేయదు. ఇంకో చోట ఎక్కడ దాద్దాం డబ్బులు, కానీ దేవుని ఆరాధించే విషయంలో అమ్మో ఆయిల్ అయిపోతుంది, కరెంట్ బిల్ అయిపోతుంది, ఏసీ అయిపోతుంది, ఇలాంటివన్నీ మనసులో ఆందోళన పెట్టుకొని ప్రభు సన్నిధిలో మనం కూర్చోకూడదు. కానీ దేవుని సన్నిధిలో ఎంత అనుభవించగలిగితే అంత అనుభవించాలి. ఎందుకంటే నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. దేవుని మందిరం విడిచి బయటికి వెళ్తే అన్ని శ్రమలే, అన్ని కష్టాలే, ఎక్కడ చూసినా దుర్వార్తలే, ఎక్కడ చూసినా అపాయాలే, ప్రమాదాలే. కానీ దేవుని బిడ్డలైన వారిని తన పర్ణశాలలో దేవుడు ఆయన తన గుడారపు మాటును ఆయన దాచేవాడు. ఆయన సన్నిధిలో దాచబడిన మనము ఆయన సన్నిధిలో ఉండే సౌభాగ్యాన్ని, ఆయన సన్నిధిలో ఉండేటటువంటి ఆశీర్వాదాన్ని అనుభవించడానికి మనం ఎల్లప్పుడూ కూడా ఆత్రపడేవారిగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలోంచి కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు మనిషి ఎటువైపు తిరుగుతున్నాడు, మానవుని యొక్క ప్రయాస కొద్ది షార్పెన్స్, మానవుని యొక్క ప్రయాస దేని మీద ఉంది అంటే అన్ని చోట్ల మనం ఎక్కడను చూసినా సరే మొత్తం అంతా దేని చుట్టూ తిరుగుతుంది చెప్పండి? ప్రపంచం అంతా. నేను ఈ ప్రశ్న అడిగా అనుకోండి, మీకు ఆశ్చర్యంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రపంచం అంతా ఎవరి చుట్టూ తిరుగుతూ ఉంది, ప్రపంచం అంతా దేని చుట్టూ తిరుగుతుంది అనే ప్రశ్నకు పెద్ద కష్టపడాల్సిన పని ఏమి లేదు. ప్రపంచం అంతా ఐశ్వర్యము చుట్టూ కూడా తిరుగుతుంది, అవునా? మనం పొద్దున్న లేచిన దాని నుంచి ఏం సంపాదించాలి, సంపాదించింది ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా మన జీవనాన్ని వృద్ధిపరచుకోవాలి అనేటటువంటి ఆలోచనలే మన మనసులో ఉంటాయి. ఏది చేసినా ఎవ్రీథింగ్ వీ క్యాలిక్యులేట్ ఆన్ మనీ. నిన్న మేము ఒక నాయకుని దగ్గరికి వెళ్ళాం. ఆయన మమ్మల్ని ఒక ప్రశ్న అడిగాడు, గత సంవత్సరాలలో మీ జీవన ప్రమాణాలు పెరిగాయా లేదా అని అడిగాడు. అంటే సాధారణంగా నాకు నోటి వరకు ఆన్సర్ బ్రహ్మాండంగా ఉన్నాయి అని చెప్పాలనుకున్నా, కానీ వాళ్ళ ఆన్సర్ నాకు తెలుసు. ఆయనే చెప్పారు మళ్ళీ ఏంటంటే చాలామంది జీవన ప్రమాణాలు తగ్గాయి అన్నారు. అంటే జీవన ప్రమాణాలు తగ్గడానికి రుజువు ఏంటి అంటే డబ్బు తగ్గిపోయింది అంటారు. అంటే డబ్బు తగ్గిపోతే జీవన ప్రమాణం తగ్గిపోయినట్టే. కానీ దేవుని పిల్లలమైన మనకు జీవన ప్రమాణాలు డబ్బుతో ముడిపడి లేవు.
దేవుని పిల్లలమైన మనకు దేవుడిచ్చు ఆశీర్వాదంతో మన జీవన ప్రమాణాలు ముడిపడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునే గాక. లోకంలో చెప్పే ప్రతి వారు కూడా డబ్బు ఉంటే మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయి, ఆస్తుంటే మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. కానీ దేవుని యొక్క సేవకులుగా, దేవుని పిల్లలుగా మనం గుర్తించవలసింది తెలుసా? ఆయన సన్నిధి ఉంటే మనకు జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఆయన సన్నిధిలో సంతోషం ఉంది, ఆయన సన్నిధిలో భద్రత ఉంది, ఆయన సన్నిధిలో స్వస్థత ఉంది. ఇవన్నీ కలిగి ఉన్న మన జీవితాల్లో జీవన ప్రమాణాలు ఎప్పుడు కూడా తగ్గిపోవు. కానీ యేసులో ఉన్న వారి జీవన ప్రమాణాలు ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. హల్లెలూయా. కానీ ఈరోజు అవర్ లైఫ్ ఈస్ బీన్ టర్నింగ్ అరౌండ్ బిట్వీన్ ద మనీ అండ్ ఆల్ ది ప్రాపర్టీస్ దట్ వీ నీడ్. మనకు కావలసిన ఐశ్వర్యం చుట్టూ అనేక ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి. కానీ ఈరోజు నేను చెప్పే మాట ఏంటి తెలుసా? మనము ఐశ్వర్యవంతులము. ఒక్కళ్ళు చెప్పలా ఆమెనని. ఏం ఐశ్వర్యం అయ్యా? వెనకాల చూస్తే 10 లక్షల అప్పు ఉంది, 20 లక్షల అప్పు ఉంది, కిరాణా అయిపోయింది, ఉద్యోగం లేదు, అప్పులు ఉన్నాయి, ఇదేనా ఐశ్వర్యం అనుకుంటున్నారు కదా. కానీ క్రీస్తులో మనందరము ఐశ్వర్యవంతులమే. కొద్దిగా లేకపోయినా ఆమెను విశ్వాసంతో చెప్పొచ్చు కదా. అది విశ్వాసముతో మనం అంగీకరిస్తే, ఇఫ్ యు సే సంథింగ్ బై ఫెయిత్ అండ్ దట్ విల్ కమ్ true in your life, because God honors faith and it is impossible to please God without faith, and with faith all things are possible. విశ్వాసముతో అన్నీ సాధ్యమే కనుక విశ్వాసంతో మనం ఒక మాట చెప్పలేమని, నేను క్రీస్తులో ఐశ్వర్యవంతుడే. చెప్దామందరం కూడా, క్రీస్తులో మనం ఎవరు? ఒక మాట చెప్పారు మీరు, అది కాదు. అలా అయితే ఐశ్వర్యవంతులు ఎప్పటికీ కాలేం. మనం ఎప్పుడు ఐశ్వర్యవంతులం? మనం క్రీస్తులో మనం ఐశ్వర్యవంతులం. కానీ ఏంటి ఐశ్వర్యం? ఏంటి ఐశ్వర్యం? చాలామందికి ఐశ్వర్యవంతులు అనే సంగతి తెలీదు. అందుకని ఎప్పుడు ముఖం ఏలాడ తీసుకొని భుజాలు జారేసుకొని తిరుగుతూ ఉంటాం, అంత జీవితంలో అంతా కోల్పోయినట్టుగా. నేను ఒక సందర్భం జ్ఞాపకం చేస్తాను. 1923 సంవత్సరంలో అమెరికాలో హెటీ గ్రీన్ అనేటటువంటి ఒక వ్యక్తి అత్యంత సంపన్నమైన వ్యక్తిగా ఆయన ఆ దినాల్లో కీర్తించబడ్డాడు. ఆయన చనిపోయే నాటికి ఆయన ఆస్తి $200 మిలియన్. అంటే 200 మిలియన్ లెక్క కడతాం కూడా టైం పడుతుంది. కానీ $200 మిలియన్ అంటే ఇంచుమించు 2000 కోట్లు 3000 కోట్లు ఉంది ఆయన ఆస్తి అప్పటికెప్పుడు 1923లో. అంటే ఎంత సంపన్నుడో ఆలోచించండి. అయితే ఆ సంపన్నమైనటువంటి వ్యక్తి చనిపోయేటప్పటికి 2 ప్రాముఖ్యమైన విషయాలు ఆయన గురించి చెప్పారు. ఏంటంటే, ఆయన బతికినంత కాలం కూడా ఓట్స్ తిన్నాడంట. ఆ ఓట్స్ కూడా ఎప్పుడు వేడి చేసుకొని తినలేదంట, ఎప్పుడు చల్లటి ఓట్సే తిన్నాడట. రెండవది, ఆయన కుమారుడికి కాళ్ళు తీసేశారట. ఎందుకంటే షుగర్ పుండు అయితే అది బాగు చేయించలేక దానికి యాంపిటేట్ చేస్తే కాళ్ళు తీసేశారట. ఆశ్చర్యం ఏంటంటే, సంగతులు ఏంటంటే, ఆయన ఎందుకు అలా చల్లని ఓట్స్ తిన్నాడు, ఎందుకు కుమారుడికి కాళ్ళు తీసేశారంటే, వేడి చేసుకుంటే డబ్బులు ఎక్కువ అవుతాయని చల్ల ఓట్స్ తిన్నాడంట ఆయన, మొదటిది. రెండవది, తన కుమారుడికి ఎక్కడైనా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తారేమో, తక్కువ ఖర్చుతో అవుద్దేమోనని 6 నెలలు వెయిట్ చేసి కాళ్ళు పోగొట్టాడట. అంటే $200 మిలియన్ ఆస్తి ఉన్నటువంటి ఒక వ్యక్తి తనకున్న సంపాద్యాన్ని ఏమాత్రం వినియోగించలేకపోయాడు. ఈరోజు కూడా చాలామంది మనం ఐశ్వర్యవంతులమని తెలుసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది, మనకున్న ఐశ్వర్యాన్ని వినియోగించుకోవడానికి మరిన్ని సంవత్సరాలు పడుతుందో. ఇక్కడ మీ అందరికీ తెలియజేస్తున్నాను, ఇక్కడున్న ఎవ్వరూ కూడా మనము దౌర్భాగ్యులము కాదు. మన దారిద్రతను విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన దరిద్రుడు గారి మనల్ని ధనవంతులుగా మార్చాడు. దేవుడు శిలువలో రక్తాన్ని చెల్లించి మన అప్పును మన వెలను చెల్లించి మనల్ని భాగ్యవంతులుగా చేశాడు ప్రభు. కనుక మనం దరిద్రులము కానే కాదు, కానీ క్రీస్తులో మనం ఐశ్వర్యవంతులము. హల్లెలూయా. కానీ ఈరోజు ఐశ్వర్యం గురించి కొంతమంది తెలియక దౌర్భాగ్యంగా ఉన్నాం. కొంతమంది ఈ ధనికుడైన పిసనారి వలె మనం తెలిసి కూడా దౌర్భాగ్యంగా మనము జీవిస్తున్నాం. కానీ ఈరోజు మనకున్న ఐశ్వర్యాన్ని మనం తెలుసుకోవటమే మన మొదటి ప్రాధాన్యత. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన మొదటి ప్రాధాన్యత ఏంటండి? మొదటి ప్రాధాన్యత మనం క్రీస్తులో ఐశ్వర్యవంతులను తెలుసుకొని, క్రీస్తులో మనకున్న ఐశ్వర్యం ఏంటో మనం గ్రహించగలిగితే ఆ ఐశ్వర్యాన్ని ఎలా వినియోగించుకోవాలో మనకు తెలుస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయం 3వ వచనం చూడండి. అక్కడ పౌలు భక్తుడు సంఘానికి ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఎఫెసీ సంఘాన్ని గురించి మీకు తెలియజేస్తుంది, దయచేసి చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను అంటే ఆల్రెడీ మనకు ఇవ్వబడింది. అనుగ్రహిస్తాడు కాదు, దేవా నన్ను దీవించు కాదు, దేవా నన్ను ఆశీర్వదించు కాదు. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, దేవుడు మనల్ని దీవించాడు. తన మహిమైశ్వర్యం నుంచి కావలసిన ప్రతి అక్కర్ను ప్రభు తీర్చాడు. ఎఫెసీ సంఘానికి పౌలు చెప్తున్నట్లు ఒక చక్కని ప్రోత్సాహకరమైన మాట. ఎందుకంటే ఎఫెసీ సంఘం విశ్వాసాన్ని విడిచి, భక్తిని విడిచి లోకం వైపు పరుగులేస్తుంది. ఎందుకు? భక్తిలో ఉన్న వాళ్ళకంటే భక్తిహీనులు ధనం పెరిగిపోతుంది, వారి సుఖాలు పెరిగిపోతున్నాయి, వాళ్ళు చాలా ఆహ్లాదకరంగా జీవిస్తున్నారు. కనుక అలా చూసిన వారందరినీ చూసి, అయ్యో భక్తి చేస్తున్నాం మనకే సంతోషం లేదు, భక్తి చేస్తున్నాం మనకి ఏ ఆనందం లేదు అని వారు భౌతికపరమైన వాటితో వారు భక్తి సంతోషాలు ఆనందాలు కొలుస్తూ ఉంటే, పౌలు భక్తులు అంటున్నాడు, అయ్యా ఈ లోకములో ఉన్న సంపద కాదు మీ భక్తి ఏంటి తెలుసా, మీ సంపాదన ఏంటి తెలుసా, క్రీస్తులో ఉన్నది. యేసు ప్రభు మనల్ని ఆశీర్వదించాడని, క్రీస్తులో సంఘానికి కలిగిన ఆశీర్వాదం ఏంటో ఆయన పత్రికలు వివరించడం ప్రారంభించాడు. అందులో భాగంగా అన్నీ చెప్పే సమయం లేదు, కానీ 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు, వాట్ వాజ్ ద రిచెస్ వి పొసెస్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో మనం పొందుకున్నటువంటి ఐశ్వర్యము ఏమిటి అంటే, మొట్టమొదటిదిగా మనం చూసినట్లయితే, we have received the grace of God in our lives. Secondly, we have received the glory of the Lord. Thirdly, we received the mercy of the Lord. మొట్టమొదటిది క్రీస్తులో మనకు ఐశ్వర్యం అని తెలుసా, మొట్టమొదటిది ఆయన కృపను దేవుడు మనకు ఐశ్వర్యముగా మనకు దేవుడు అనుగ్రహించాడు. రెండవదిగా ఆయన మహిమను దేవుడు మనకి ఐశ్వర్యముగా అనుగ్రహించాడు. మూడవది ఆయన కనికరమును దేవుడు మనకు ఐశ్వర్యముగా అనుగ్రహించాడు. మొదటి అధ్యాయము 8వ వచనం మనం చదివినట్లయితే, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చెప్పున తన చిత్తమును గురించిన మర్మం మనకు తెలియజేసి మనకు సంపూర్ణ జ్ఞాన వివేచన కలుగుటకై ఈ కృపను మన ఎడల విస్తరింపచేసెను. ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద హైయెస్ట్ రిచెస్ దట్ వి పొసెస్ త్రూ క్రైస్ట్ అండ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు యేసులో మనం పొందిన అత్యధికమైన మేలు, క్షేమము, ఆశీర్వాదం అని తెలుసా, ఆయన కృప మాత్రమే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకాన్ని మనం పరిశీలన చేస్తే, లోకంలో ఎవరిని కోరుకుంటుంది? అర్హత గల వారిని కోరుకుంటుంది, అవునా? పేపర్లో మనం చూస్తాం, వాంటెడ్ టీచర్స్, వాంటెడ్ డాక్టర్స్ అని రాసి కింద అర్హులైన వారు అప్లై చేయండి అంటాడు. అంతేగాని ఎవడు పడతాడు అప్లై చేయమంటారా? చేయరు. అర్హులైన వారు మాత్రమే అంటారు. అంటే వాడు అర్హుడు అని వాడికి అర్థం అవ్వాలంటే దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ వాడికి ఉండాలి. కనుక లోకమంతా కూడా ఎవరి కోసం చూస్తుంది? అర్హుల కోసం చూస్తుంది. కనుక నీకు ఉద్యోగం ఉందా, నువ్వు ధనవంతుడు అవడానికి అవకాశం ఉంది. నీకు వ్యాపారంలో బాగున్నావా, నీకు ధనవంతుడు అవడానికి అవకాశం ఉంది. ఆ ధనం నేను మనశ్శాంతి గల వారికి చేయడానికి అవకాశం ఉంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఒక వ్యక్తి మనశ్శాంతిగా ఉండాలంటే, ఒక వ్యక్తి సంతోషంగా ఉండాలంటే, ఒక వ్యక్తి ఆనందంగా ఉండాలంటే వాడు ధనము కావలసిన వాడు అయ్యే ఉండక్కర్లా. ఆయన కృప ఉంటే ధనము ఇవ్వలేనిది ఆయన కృప ఆ వ్యక్తికి అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. ఎందుకు కృప ఐశ్వర్యం అని చెప్పాను? వై గ్రేస్ ఈజ్ వన్ ఆఫ్ ద రిచెస్ ఆఫ్ క్రైస్ట్. వై? ఎందుకు యేసు ప్రభు యొక్క కృప మన జీవితానికి ఐశ్వర్యము అంటే, ఆ కృప ఏం చేస్తుంది తెలుసా? మనకి రక్షణను అనుగ్రహించింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే ఈ చక్కని మాటను మనం ఇక్కడ చూస్తాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. దేనితో రక్షించబడ్డామంట మనం? వీఆర్ సేవ్డ్ బై గ్రేస్. కృప ద్వారా మనం రక్షించబడ్డాము. యేసు ప్రభు శిలువ యాగము ద్వారా మనం రక్షించబడ్డాం. కానీ నీవు రక్షించబడటానికి, ఆయన శిలువకు అంగీకరించడానికి కారణం ఏంటి? నువ్వు విలువైన వాడివనా? కాదండి. ఎవరినైనా కిడ్నాప్ చేసేవాళ్ళు ఎవరిని కిడ్నాప్ చేస్తారు?
వాడిని కిడ్నాప్ చేస్తే, ఏమైనా డిమాండ్ చేస్తే డబ్బులు వస్తాయి అనుకుంటే కిడ్నాప్ చేస్తారు. అంతేగాని ఊరికి భారం అయిన వాడిని కిడ్నాప్ చేస్తే తీసుకెళ్ళిపోయి ఆ నువ్వే పోషించు అంటారు. వాడిని ఎవరో కూడా తీసుకెళ్తారా? తీసుకెళ్ళరు. వాడికి విలువ ఉంటే ఆ విలువ మీద డిమాండ్ చేస్తాం. నా దగ్గర 1 కేజీ బంగారం ఉందంటే 1 కేజీ బంగారం అమ్మగలను తప్ప 1 కేజీ చెత్త ఉందంటే ఏమి చేయలేం. దాన్ని కిడ్నాప్ చేయడం అనవసరం, దాన్ని దొంగిలించడం అనవసరం. కానీ యేసు ప్రభు ఎవరి కోసం చనిపోయాడు? ఎవరి కోసం చనిపోయాడు అంటే వాక్యం రాయబడుతుంది, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా అలాంటి వారి కోసం, అంటే మృతతుల్యమైన మనలాంటి వారి కోసం, నిష్ప్రయోజనమైన మనలాంటి వారి కోసం దేవుడు తన కృపను అనుగ్రహించి ఆయన కృప ద్వారా ప్రాణం ఇచ్చి మనల్ని రక్షించాడు. అందుకని కృప అంత ఐశ్వర్యము మానవుని జీవితంలో మరొకటి లేదు. ఆ కృపే లేకపోతే మనకు రక్షణ వచ్చేది కాదు. ఈవెన్ దో వీఆర్ నాట్ వర్తీ ఎనఫ్, బట్ స్టిల్ Christ has gave his life out of mercy towards us, out of grace. We are saved by the grace. కృప ద్వారానే రక్షించబడ్డాం. మనం ఐశ్వర్యం ద్వారా రక్షించబడలా, అర్హతను బట్టి రక్షించబడలా. ప్రపంచం అర్హత చూస్తుందేమో కానీ ప్రభు కృపను చూపించి చచ్చిన మనలను బ్రతికించాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదని కృప దేనికో తెలుసా? కృప మనలను దినదినము బలపరుస్తుంది. కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం మనం చదివితే అక్కడ ఒక మాట అంటాడు, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి సంపూర్ణమగుదని ఆయన నాతో చెప్పెను. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్. నా కృప నీకు చాలు. ఎందుకని? మీ బలహీనతల్లో ఆ కృప మిమ్ములను బలపరుస్తూ ఉంది. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడిన మనందరం గుర్తుపెట్టుకోవాలి, మనల్ని బలపరిచేదేంటి? ప్రభు యొక్క కృప మాత్రమే. ఎవడు ఆయన కృపకు పాత్రుడవుతాడో శ్రమలో దేవుడు వానికి తోడుగా ఉంటాడు. ఎవరు కృపపై ఆధారపడతారో వారి పక్షంగా దేవుడు వ్యాజ్యమాడతాడు. ఎవడు దేవుని కృపపై ఆనుకుంటారో ప్రభు వారి ప్రతి అవసరతను తీరుస్తాడు. ఆయనకై ఆనుకున్న ప్రతి వారిని దేవుడు తన కృప చేత అలంకరించి వారిని ఆశీర్వదించక మానడు. కృప మన జీవితానికి అవసరమైనటువంటిది. కృపతో రక్షించబడతాం, కృప ద్వారా మనము బలపరచబడతాం. శ్రమలోనే కాదండి బలపరచబడేది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కేవలం మనకేదో శ్రమ వస్తే బలపరచబడటం కాదు, శ్రమలో పడకుండా ఉండాలన్నా బలం కావాలి మనకి. అవునా? నదిలో పడిపోయిన వాడు ఈదుకొని రావటం ఒకటే, నదిలో పడకుండా కాపాడుకునేవాడు వరదలోకి వెళ్ళిపోకుండా ఉండటం ఇంకొకటి. సరే, పడిపోయిన తర్వాత రక్షించబడటం వేరు, అసలు పడిపోకుండా ఉంటే బెటరే కదా. అవునా? ఒక సామెత చెప్తుంటారు, ఏంటిది? జబ్బు రాకముందే దాన్ని సరి చేసుకోవాలి. మనం చాలాసార్లు జబ్బు వచ్చిందో ట్యాబ్లెట్ల కోసం పరిగెడతాం. ఆ జబ్బు రాకముందే మనం ప్రయత్నం చేస్తే ఆ జబ్బు రాకుండా మనం అడ్డుకోవచ్చు కదా. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే రాకుండా చూసుకుంటే మనం బాగుపడాలనే ఆత్రత మనకు అక్కర్లా, అది రాకుండానే చూడాలి. తిమోతికి పౌలు రాస్తూ 2వ పత్రికలో ఆ హెచ్చరిక చేస్తున్నాడు. చూడండి, ఇక్కడ అంటాడు, తిమోతి రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయంలో ఒక మాట మొదట వచ్చి, నా కుమారుడా, క్రీస్తు యేసు కృప చేత బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన విన్న సంగతులు ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులు నాతో కూడా శ్రమను అనుభవించుము. ఇక్కడ ఏమేం చేయాలో చెప్పిన పౌలు ఏమంటాడు? మొట్టమొదటి ప్రారంభంలో, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము. సో ఇఫ్ యూ వాంట్ టు బి ఎ స్ట్రాంగర్ పర్సన్, టు మెయింటైన్ యువర్ స్పిరిచువల్ స్టాండర్డ్స్, టు డూ ద స్పిరిచువల్ బ్యాటిల్, యూ నీడ్ టు బి స్ట్రాంగర్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఆయన అప్పగించిన పనిలో, ఆయన అప్పగించిన బాధ్యతలో, ఈ యుద్ధ రంగములో, ఆత్మీయ పోరాటంలో నువ్వు జయించి ముందుకు సాగే సామర్థ్యం గల నమ్మకమైన వ్యక్తిగా నీవు ఉండాలంటే క్రీస్తు కృప ద్వారానే సాధ్యమవుతుంది. కనుక క్రీస్తు కృప మనలను శోధనలు జయించటానికి, శోధనలు సహించటానికి, పోరాటానికి, యుద్ధాన్ని గెలవటానికి మనల్ని బలపరిచేది ప్రభు కృప మాత్రమే. ఎంతమంది కావాలి కృప? కానీ కృప కావాలని కోరుకోక్కర్లా, ఆల్రెడీ కృపను ఐశ్వర్యాన్ని దేవుడు మనకి
ఇచ్చాడు. అదే పౌలు అన్నయ్య, ఇంకా ఆ కృపను వేడుకోవాల్సిన పనిలా, ఆ కృప మీకు సిద్ధంగా ఉంది. నో దట్ యు హ్యావ్ దట్ గ్రేస్, సో స్టార్ట్ యూజింగ్ దట్ గ్రేస్. కనుక ఆ కృపను వినియోగించడం ప్రారంభించండి. ఇంతవరకు బ్యాంకులో డబ్బులు లేవని తెలిసినాయి, కానీ నిన్నే తెలిసింది బ్యాంకులో డబ్బులు ఉన్నాయని. ఎంతసేపు పరిగెడతామండి? అది అయిపోయారు ఊపిరి ఆడదాం, మనకి ఆడదు. కనుక బ్యాంకులో డబ్బులు అయిపోతాయో కానీ దేవుని కృప నిరంతరం నిలుస్తుంది. హల్లెలూయా. కనుక నీకు కావలసిన ప్రతిసారి ఆ కృపను వేడుకుంటే, ఆ కృప తట్టితే, ఆ కృప దగ్గర ప్రభువా నీ కృప నాకు కావాలని వేడుకుంటే, ఆయన కృపను వేడుకున్న వారందరి జీవితాల్లో ప్రభు అద్భుత కార్యములు చేయక మానడు. కృప ద్వారా రక్షించబడతాం, కృప ద్వారా బలపరచబడతాం. కృప మనలను నీతిమంతులుగా మనల్ని చేస్తుంది. తీతు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, తీతు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చూస్తే, మనం ఆయన కృప వలన నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. వీఆర్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ అ రైచియస్ పర్సన్ బై గ్రేస్ ఆఫ్ గాడ్. ప్రభువు కృపను బట్టి మనము నీతిమంతులముగా తీర్చబడుచు ఉన్నాము. ఈరోజు మిమ్మల్ని డబ్బులు ఇస్తే సుందరంగా మార్చేటటువంటి యంత్రాలు ఉన్నాయేమో, లేకపోతే అందంగా మార్చేటటువంటి నల్లగా ఉన్న వాళ్ళని తెల్లగా చూపించే మేకప్లు ఉన్నాయి, అవునా? అందహీనులు కూడా అందంగా చూపించేటటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ఇప్పుడు ఫేస్బుక్ నిండా కూడా ఇఫ్ యూ వాంట్ యువర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోటో అంటున్నాడు. అంటే మన ఫోటో ఇస్తే మనమే అసూయపడేంత అందంగా మన ఫోటోలు ఇస్తున్నారు. అంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్గానే ఉన్నాయి ఫోటోలు. అలా చేయొచ్చు. కానీ దేని చేత ఒక వ్యక్తి నీతిమంతుడిగా మార్చగలడు? ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిమ్మల్ని నీతిమంతుడిగా మారుస్తుంది? దే కెన్ ట్రాన్స్ఫార్మ్ యూ యాజ్ ఎ బ్యూటిఫుల్ పర్సన్ అవుట్వర్డ్లీ. బాహ్య సంబంధమైన సౌందర్యాన్ని మీకు కల్పించవచ్చేమో, కానీ అంతరంగికమైన శుద్ధి మాత్రము కృప ద్వారా, యేసు చిందించిన రక్తం ద్వారా సాధ్యమవుతుంది. హల్లెలూయా. కృప దేవుడు తన సంఘానికి ఇచ్చిన ఐశ్వర్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఎవరైనా క్రీస్తులో మనందరము ఐశ్వర్యవంతులం. ఆ క్రీస్తులో మనకున్న ఐశ్వర్యంలో ప్రప్రథమం ఏం తెలుసా? ఆయన కృప. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కృపలో మనం ఐశ్వర్యవంతులం మనము కావాలి. రెండవదిగా మనం చూసినట్లయితే ద రిచెస్ ఇన్ క్రైస్ట్. సెకండ్లీ వి సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఈజ్ ద రిచెస్ ఆఫ్ క్రైస్ట్ వి పొసెస్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనం సంపాదించుకున్న, పొందుపరచబడినటువంటి మరొక ఆశీర్వాదం అని తెలుసా? ఆయన మహిమ. చెప్పండి, రెండవ మహిమ. సేవలు ఎంతకన్నా గట్టి చెప్తే బతికున్న వాళ్ళందరూ చెప్పండి, క్రీస్తులో మనకున్న ఐశ్వర్యం ఏంటి? మొట్టమొదటిది ఏంటి? నీకు చెప్పు, నీకు గుర్తుంటే అన్నట్టు పెట్టారు మీ మోకాలు. మొట్టమొదటి క్రీస్తులో మనకున్న ఐశ్వర్యం మొట్టమొదటిది ఆయన కృప. రెండవదిగా క్రీస్తులో మనకున్న ఐశ్వర్యం, అందరూ చెప్పాలి. రెండవది ఆయన మహిమ. ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద రిచెస్ దట్ వి రిసీవ్డ్ త్రూ క్రైస్ట్ అండ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనం సంపాదించుకున్న మరొక ఐశ్వర్యం ఏంటి తెలుసా? ఆయన మహిమ మాత్రమే. రోమీయులకు రాసిన పత్రిక 3:2 ఏమంటాడు? పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే మహిమ అనేది దేవుడు తన ప్రజలైన వారికి దేవుడు అనుగ్రహించినది, కానీ అది పాపము ద్వారా మనం పోగొట్టుకున్నాం. ఆ మహిమ లేనంత వరకు కూడా మనం సామాన్యమే. కానీ ఎవరైతే క్రీస్తు మహిమను కలిగి ఉంటారో వారు అసమానమైన కార్యాలు దేవుని సన్నిధిలో చేస్తారు. చూడండి, చాలా సందర్భాలు నేను మీకు జ్ఞాపకం చేయగలను. మహిమ, గ్లోరీ అనే మాటను మనం చూస్తే దాని బైబిల్లో షకీనా అని రాయబడింది. ఏం రాయబడిందండి? షకీనా. షకీనా అంటే బయలుపరచబడినటువంటి మహిమ అని అర్థం. బయలుపరచబడినటువంటి మహిమ, మేనిఫెస్టెడ్ గ్లోరీ ఈజ్ కాల్డ్ షకీనా. షకీనా అనే మాటకి ఏంటంటే అర్థం? మేనిఫెస్టెడ్ గ్లోరీ, ప్రత్యక్షపరచబడినటువంటి మహిమ అని అర్థం. కనుక మానవాళి అందరికీ కూడా దేవుడు మహిమ ఎంత ఉందో మనకు తెలియదు.
అది ఎంతో మనం ఊహించలే, వర్ణనాతీతం. కానీ ఆ మహిమ ఎంతో కొంత మానవుడు అనుభవించాడు. దాన్నే షకీనా గ్లోరీ అంటాం. అంటే అది మహిమ, మనకు ప్రత్యక్షపరచబడినటువంటి మహిమ, ప్రత్యక్షపరచబడినటువంటి దేవుని మహిమ. ఇశ్రాయేలు అరణ్య యాత్రలో ఆ మహిమ ప్రారంభమైంది కదా. ఇశ్రాయేలు అరణ్య యాత్రలో ఉంటున్నప్పుడు దేవుడు వారిని నడిపించడానికి పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను దేవుడు తన మహిమను వారి ఎదుట ప్రత్యక్షపరిచి వారిని నడిపించాడు. అంటే దేవుని మహిమ మనకు ఎందుకు ఆశీర్వాదం తెలుసా? ఆ మహిమ కలిగిన ప్రతి ఒక్కరూ కూడా వీ కెన్ బి లెడ్ బై ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. దేవుని మహిమ ఏం చేస్తుంది తెలుసా? మనలను గమ్యమునకు నడిపిస్తుంది. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ విల్ లీడ్ us. ఎంత గొప్ప దీవెనండి. ఎందుకంటే మనుషులు మనల్ని కూడా నడిపిస్తారు. కానీ ఎక్కడి వరకు నడిపిస్తారు? ఎక్కడి వరకు నడిపిస్తారు? వాళ్ళకు నచ్చినంత వరకు నడిపిస్తారు. మనుషులు నడిపిస్తారు, వారికి చేత అయినంత వరకు నడిపిస్తారు, వారికి చేత కాకపోతే వదిలేస్తారు. కానీ మన దేవుడైన యేసయ్య మనల్ని నడిపించడానికి ఇశ్రాయేలు ప్రజలకు మేఘస్తంభమును అగ్నిస్తంభమును ఉంచినట్లుగా దేవుడు తన సన్నిధిని మనకు తోడుగా ఉంచి ఆయన మహిమ చేత ప్రభువు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. మనం అనుకుంటాయా, మా ముందు మేఘస్తంభం లేదండి, మా ముందు అగ్నిస్తంభం లేదండి, ఇప్పుడు కనిపించకపోవచ్చు. కానీ నేను ఇంకా ప్రతిసారి ఈ మాట చెప్తూ ఉంటాను. ఇశ్రాయేలు ప్రజలకు ముందు మేఘస్తంభం ఉంది, అగ్నిస్తంభం ఉంది. కానీ ఈనాటి దేవుని సంఘమైన మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. People of Israel had the pillar of cloud and a pillar of fire, but we are so gracious because God is in us, who is leading us to our destiny. దేవుడు తన యొక్క సన్నిధి మనకిచ్చి ఆయన మహిమ చేత మనల్ని నడిపిస్తూ మనల్ని గమ్యానికి చేరుస్తున్నాడు ప్రభు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, ఆ అరణ్య యాత్రలో ఇశ్రాయేలు ప్రజలు తన సన్నిధి చేత నడిపించిన అదే దేవుడు, తన మహిమ చేత నడిపించిన అదే దేవుడు, ఆ మహిమని ఐశ్వర్యం కలిగిన మనము కూడా నడిపించబడుతున్నాం. మనం ఆగిపోము, మనం నట్టేట ముంచబడము, మనం గమ్యము చేరకుండము, మనం కోరుకున్న రేవుకు చేరతాం. కారణం ఏంటి తెలుసా? ఆయన మహిమని ఐశ్వర్యము దేవుడు మనకు అనుగ్రహించున్నాడు కనుక. ఆ మహిమ మేఘము మనతో ఉన్నది. ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మహిమ మన జీవితాన్ని ఆవరించింది కనుకనే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉన్నాయి. చాలామందికి ఈ మహిమ లేనందున చేయాల్సిన పని చేయలేకపోతున్నాం. ఏంటది? ఆరాధించేవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇలాగే ఉంటుంది. ఇది శవాల ఆరాధన. ఇది శవాల ఆరాధన అంటారు దీన్ని. కానీ బతికున్న వాళ్ళ ఆరాధన ఎలా ఉంటుంది? స్తోత్రం చెప్పమంటాం ఆలస్యం. అందరూ కూడా గట్టిగా దేవునికి స్తోత్రం ఎప్పుడు ఆపమంట కష్టపడాలి. మనం ఏంటంటే మొదలెట్టమంట కష్టపడాలి అసలు. ఎందుకంటే మనకు ఆరాధన చేసే మనసు మనకి లేదు. కానీ ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని మహిమ చేత నింపబడతాడో ఆ మహిమ ఆ వ్యక్తిని ఆరాధించే వ్యక్తిగా చేసేస్తుంది. హల్లెలూయా. ఆ పరలోక మహిమను చూచిన వాడు ప్రభువుని ఆరాధించకుండా ఉండలేడు. ఆ పరలోక మహిమను చూచిన వారు ప్రభువుని ఆరాధించకుండా వారిని ఎవరు ఆపలేరు. న్యాయాధిపతుల గ్రంథం 13:20 ఒకసారి చూడండి. అక్కడ మనోహ కుటుంబం దేవునికి ఒక బలి అర్పణ చేసింది. బలి అర్పణ చేయగానే అక్కడ బలి అంగీకరించబడగానే జరిగిన అద్భుతం ఏంటి తెలుసు? అక్కడ మీరేమనుకుంటారు? ప్రభు ఏదో చేసేసాడు. ప్రభు చేయటం కాదు. అక్కడ ప్రభు చేసిన పనికి వాళ్ళు ఏం చేశారో చూస్తే ప్రభు మహిమను పొందిన ప్రతి వారు ఏం చేయాలో అర్థమవుతుంది. 13:20 చూడండి. ఎట్లనగా జ్వాలలు బలిపీఠం మీద ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠం మీద ఉన్న జ్వాలను పరమునకు ఆరోహణమాయను. మనోహయు అతని భార్యయు దాన్ని చూచి నేలకు సాగిలపడిరి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. దే స్టార్టెడ్ వర్షిపింగ్ గాడ్. దేవుని ఆరాధించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే దేవుని మహిమను వారు చూచారో, దేవుని మహిమను వారు కనుగొన్నారో, దేవుని మహిమ వారి జీవితం అనుభవించడం ప్రారంభించారో వాళ్ళు దేవుని ఆరాధించడం మొదలుపెట్టారు. ఇదే కాదండి,
ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే అక్కడ యోహాను భక్తుడికి ఒక అద్భుతమైన అనుభవం కలిగింది. దైవ ప్రత్యక్షత కలిగినప్పుడు, ప్రభు యొక్క మహిమను చూచినప్పుడు ఏం చేశాడు యోహాను భక్తుడు? చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడుతుంది. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. When the glory of the Lord appeared to John, దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనకు ప్రత్యక్షం అవగానే, అనగా ఆయనే మహిమ అయిన దేవుడు ప్రత్యక్షం అవగానే ఆయన ఏం చేశాడట? ప్రభు ఎదుట చచ్చిన వాని వలె పడి, హీస్ కంప్లీట్లీ సరెండర్డ్ టు గాడ్. When you experience the glory of the Lord, you will have an experience of completely surrendering your life to God. When you experience the glory of the Lord, you experience the supernatural worship while you are in the presence of the Lord. ఈరోజు చాలామంది ఆరాధించడం పాట ఒకటి, మాట ఒకటి, చేష్ట ఒకటి, పాట ఒకటి. నన్ను బలపరచు యేసునందే అని ఒక్కొక్కడు ముఖం జారేసేసి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న కోళ్ళలాగా. కొన్ని జబ్బు కోళ్ళు ఉంటే చూడండి, మనం ఎంత బోబో అనిపించి ఇలాగే అంటూ ఉంటుంది. అది కొన్ని చచ్చిపోయిన కోళ్ళు, చచ్చిపోయిన కోళ్ళు కాదు, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న కోళ్ళు అయ్యి. అవునా? మీరు హాస్పిటల్కి వెళ్ళి కోమాలో ఉన్న పేషెంట్ అడిగి బాగున్నాను, బాగానే ఉన్నాను అన్నట్టు. ఈరోజు సంఘాల్లో ఉన్న విశ్వాసాలు అంతా కూడా వెళ్ళదు సార్, చచ్చిపోయిన వాళ్ళు కదా కోమాలో ఉన్న పేషెంట్లు అంతా. అవునా? వాళ్ళకి ఎంత వాక్యం పోసినా, వాళ్ళకి ఎంత ఆరాధన చేసినా, వాళ్ళని కదిలిస్తే కదులుతారు, లేకపోతే ఆగిపోతారు. వాళ్ళని కదిలించాలి ఎవరైనా. వాళ్ళు అస్తమరే నీకు దేవుని మహిమ ఉంది, నీలో దేవుడు మహిమ నీకు ఇచ్చాడు, కృప ఇచ్చాడు, ఆరాధించు, స్తుతించని ఎవరో ఒకడు ఎద్దును ముళ్ళకర్రతో కొట్టినట్టుగా వాళ్ళని కొడతా ఉండాలి ఎప్పుడు. కానీ మహిమను చూచిన యోహాను ఎవరు చెప్పలా, మహిమను చూసిన మనోహ కుటుంబానికి ఎవరు చెప్పలా. వారు సాష్టాంగపడి దేవుని ఆరాధించారు. వారు దేవుని ఆరాధించి ప్రభువుని గణపరిచారు, ప్రభువుని కీర్తించారు, యేసయ్యను ఆరాధించారు. యేసు మహిమను కలిగి ఉన్నవారు ఆయన ఆరాధించకుండా ఉండలేరు. ఈరోజు చాలామంది దేవుని సన్నిధిలో ఆయన మహిమ మనతో ఉందని మర్చిపోతున్నారు. ఆయన మహిమని ఐశ్వర్యం మనతో ఉంది కనుక మనము నడిపించబడుతున్నాము. ఆయన మహిమని ఐశ్వర్యం మనతో ఉంది కనుక ఆ మహిమ ఏం చేస్తుంది? శత్రువును అణిచివేస్తుంది. ఇశ్రాయేలుకు ఎదురైనటువంటి శత్రువులందరూ అణిచివేసింది ఎవరు? ఎర్ర సముద్రాన్ని అణిచివేసింది ఎవరు? యోర్దాన్ని అణిచివేసింది ఎవరు? ఫిలిస్తీన్లు అణిచివేసింది ఎవరు? అమోరీలు అణిచివేసింది ఎవరు? శత్రు సమాజాన్ని అణిచివేసింది ఎవరు? దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున ఏ శత్రువు ఆగలేదు, ఏ అడ్డుబండ ఆగలేదు కనుక ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద హైయెస్ట్ రిచెస్ దట్ ఎవ్రీ బిలీవర్ షుడ్ possess just because the glory has been manifesting the supernatural things in our day-to-day life. మన దైనందిన జీవితంలో ఆ మహిమే అద్భుత కార్యములను చేస్తుంది. దేవుని మహిమ మనల్ని నడిపిస్తుంది. దేవుని మహిమ మనకు ఎదురయ్యే ప్రతి శత్రువును జయింపజేస్తుంది. మనకు ఎదురయ్యే ప్రతి శోధనను జయించేలా చేస్తుంది. మనకు అడ్డుబండలని, ఆటంకాలన్నీ కూడా తీసివేస్తుంది. మనల్ని ఆరాధించే స్థితిలోకి తీసుకొస్తుంది. దేవుని ఎదుట మనం సంపూర్ణంగా సమర్పించుకొని ఆయనకు లోబడే స్థితిని దేవుడు ప్రత్యక్షమైన మహిమ ద్వారా మనకు అనుకరించబడుతుంది. ఆ మహిమ లేనివాడు ప్రభువుని ఆరాధించలేడు. కానీ దేవుడు అంటున్నాడు, నా మహిమను నీకు ఇచ్చాను. దేనికి స్తోత్రం కలుగునుగా. అందుకని ఇప్పుడు అందరం మనం సచిన్ శవాల్లాగా నుంచోవటం కాదు. ఎలా ఉండాలి మనం? ఆయనను చూడగానే చచ్చిన వాని వేళ ముందు పడి సాష్టాంగపడ్డాడు. దేవునికి చేతులెత్తి దేవుని స్తుతించారు, దేవుని గణపరిచారు. అడ్డులు, ఆటంక మన ముందు ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోతుంటే చూస్తూ మౌనంగా ఉండేవాడిని ఏమంటాడు? మాకు తెలిసిన వాడు ఒకడు ఉన్నాడు, 100 జోకులు వేసి నవ్వడు ఒకడు ఉన్నాడు. మాకు 100 జోకులు వేసి నవ్వడాడు. ఆశ్చర్యం వేస్తుంది కొంతమందిని చూస్తే. అవునా? కొంతమంది ఎన్ని తిట్టినా అలాగే ఉంటారు వాళ్ళు. అవునా? అలాంటి వాళ్ళు కనపడరు మీకు ఎప్పుడైనా? ఎన్నిసార్లు తిట్టండి, ఎన్నిసార్లు గద్దించండి, ఆడు అలాగే ఉంటాడు. ఎన్ని అద్భుతాలు చూడండి, ఎన్ని ఆశ్చర్యకారాలు చూడండి, వాళ్ళలో చలనం ఉండదు. కానీ దేవుని పిల్లలమైన మనము చలనము లేని వారిగా ఉండటం కాదు,
చచ్చిన ఎముకలు సైతము లేచి సైన్యముగా మారినట్లు సైన్యంగా మారి పోరాటానికి సిద్ధంగా ఉన్నాయి. దేవుని ప్రజలమైన మనము మహిమని ఐశ్వర్యాన్ని దేవుడు తన సంఘానికి ఇచ్చి ఉండగా, చచ్చిన స్థితిలో ఉన్న మనం లేచి సైన్యంగా మారి ప్రభువు కొరకు యుద్ధం చేసి, ప్రభువు కొరకు పోరాడి, దేవుని నామాన్ని ఘనపరిచి ఒక మహాసైన్యముగా మనం మార్చబడాలి. అది మహిమ యొక్క ఐశ్వర్యం. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, the glory of the Lord leads you. The glory of the Lord helps you to win your battles. The glory of the Lord helps you to worship God in truth and spirit. The glory of the Lord will help you to surrender your life to Christ. అలాంటి స్థితిని నీ జీవితాల్లో నువ్వు కలిగి ఉండాలి. మూడోదిగా మనం చూసినట్లయితే, the mercy of God is the riches that Christ has given to the church. క్రీస్తు యేసు సంఘానికి ఆయన ఇచ్చిన మరొక ఐశ్వర్యం ఏంటి తెలుసా? ఆయన కనికరము. చెప్పండి అందరూ, ఏమిచ్చాడు దేవుడు? చెప్పాలందరూ, ఆయన కనికరం. మిమ్మల్ని అందరినీ చూచిన ప్రభు కనికర పడకుండా ఉండలేడండి. ఉంటాడా? అమ్మా, నా ప్రజల్ని ఎంతగా పోషిస్తున్నా. కొన్నిసార్లు చూడండి, మా అబ్బాయి రోజు స్కూల్కి వెళ్తున్నాడండి, రోజు కష్టపడి చదువుతున్నాడండి, ఏంటోనండి వాడికి అర్థం కావట్లేదు, ఏంటోనండి వాడు మంచి మార్కులు రావట్లేదు. ప్రభు కూడా కొన్ని దూతలు అంటే, అయ్యా ఇది 53 ఆదివారాలు గుడికి వెళ్తున్నారండి, ప్రతిరోజు వాక్యం వింటున్నారండి, అయినా బలపట్టలేదండి, అయినా ఫలాలు ఉండలేదండి, వీళ్ళని అగ్ని వేసేద్దాం వేసయ్యా అంటే ప్రభు అంటున్నాడు, నా కనికరము చేత వారిని మరొక సంవత్సరం నేను వారికి అవకాశాన్ని ఇస్తాను. కనికరం అనేది దేవుడు మనకిచ్చిన ఐశ్వర్యం. ఎందుకంటే ప్రతి కనికరము మనకు ఒక అవకాశాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటుంది. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే, ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ అవర్ షార్ట్ కమింగ్స్, వీఆర్ హియర్ లైక్ దిస్ మీన్ జస్ట్ బికాస్ ఆఫ్ ద కంపాషన్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ నాట్ బై అవర్ మెరిట్, ఇట్ ఈస్ జస్ట్ ద కంపాషన్ ఆఫ్ ద లార్డ్. దేవుడు అనుగ్రహించిన కనికరమే, ఆయన కృపే దీనికి ఆధారం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనకు అనుగ్రహించిన కనికరం అనేది దేవుడు మనకిచ్చిన ఐశ్వర్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తులో మనం అందరము కూడా ఐశ్వర్యవంతులము. ఏంటి ఐశ్వర్యము? ఆయన యొక్క కృప దేవుడిచ్చిన ఐశ్వర్యము, ఆయన మహిమ దేవుడిచ్చిన ఐశ్వర్యము, ఆయన కనికరము దేవుడు మనకిచ్చిన ఐశ్వర్యం. ఎందుకంటే ఆయన కృప ద్వారా రక్షణ, ఆయన కృప ద్వారా బలము, ఆయన కృప ద్వారా సమస్యలు అధిగమించే శక్తి, ఆయన కృప ద్వారా నీతిమంతులుగా అవుతున్నాం, ఆయన మహిమ ద్వారా నడిపించబడుతున్నాం, ఆయన మహిమ ద్వారా ఆరాధిస్తున్నాం, ఆయన మహిమ ద్వారా దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నాం, ఆయన మహిమ ద్వారా జీవాన్ని పొందుకుంటున్నాం, ఆయన కనికరము ద్వారా అవకాశాలు ఇవ్వబడుతున్నాం. ప్రతిసారి మనము తప్పించబడుతూ ఉన్నాం. కనుక ఇంతకు మించిన ఐశ్వర్యం మానవుని జీవితంలో ఎవ్వరూ కూడా ఇవ్వలేరు. కానీ దేవుడు ప్రేమించి తన ఐశ్వర్యాన్ని మనకిచ్చాడు. ఎంత గొప్ప ఐశ్వర్యం! ఈ ఐశ్వర్యం పొందిన మనం ఎంత ధన్యులం. కనుక మనం దౌర్భాగ్యం అనుకోవద్దు. యేసు తన సంఘాన్ని ప్రేమించి తన ఐశ్వర్యమును దేవుడు మనకి అనుగ్రహించాడు. లోకం ఇచ్చే ధనము, వెండి, బంగారాలు అవి కొంతకాలం ఉండి కొంతకాలం పోతాయి. ఈ లోకంలో దొంగ దోచుకుంటాడు, చెమటైనా కొడుతుంది. కానీ పరలోకం ఉండి ప్రభు యేసుక్రీస్తు అనుగ్రహించిన ఈ ఐశ్వర్యమును దొంగ దోచుకోలేడు, చిమ్మట కొట్టలేదు. కానీ మనం క్రీస్తు కొరకు ప్రకాశించే జ్యోతులుగా ఉండి అనేకులకు ఆశీర్వాదకరంగా మారి, క్రీస్తు సైన్యంగా మారి, ఆయనకు ఉపయోగపడే సాధనాలుగా చేయబడి, ఆయన ఆరాధించే భక్తులుగా మార్చబడే గొప్ప కృప ఈ పరలోకపు ఐశ్వర్యం తన సంఘానికి ఇస్తుంది. కనుక ఈ ఐశ్వర్యము కలిగిన మనము నిరంతరము భాగ్యవంతులమే. ఆమేన్, హల్లెలూయా. నావన్నీయు నీవి, నీవన్నీయు నావి అన్నాడు యేసు, నా పన్న తండ్రివి నీవు. చాలు. ఈ మాట మనం ఎవరితో అన్నాం అనుకోండి, వద్దండి మీ బంగారం ఏమో మీ వెండి మీ జబ్బులు మీ దగ్గర పెట్టుకోండి అంటారు. అవునా? మీ వెండి బంగారం మాకు ఇవ్వండి, మీ జబ్బులు మాత్రం మీ దగ్గర పెట్టుకోండి, మీ సుఖాలు మాకండి, కష్టాలు మాత్రం మీ దగ్గర పెట్టుకోండి, మీ ఆస్తి మాకోండి, మీ అప్పులు మాత్రం మీ దగ్గరే ఉంచుకోండి. కానీ ప్రభు అంటున్నాడు, నావన్నీయు మీవి, మీవన్నీయు నావి. ఆయన మన దరిద్రాన్ని తీసుకొని, మన దరిద్రాన్ని భరించి ఆయన ఐశ్వర్యాన్ని మనకిచ్చాడు. ఆయనతో పాటు మన ఐశ్వర్యవంతులుగా చేశాడు మనల్ని దేవుడు. హల్లెలూయా. కనుక ఇప్పుడు అందరూ చెప్పలేండి, మనం క్రీస్తులో మనం అందరము
ధనం ఉండలేకపోవచ్చు, భాగ్యం ఉండలేకపోవచ్చు, కానీ దేవుని కృప ఉంది. ఆ కృప ఉంటే మన ధనహీనతలో కూడా ముందుకెళ్ళే భాగ్యం దేవుడు మనకిస్తాడు. ఆ కృప ఉంటే అవరోధాలను దాటే శక్తి దేవుడు మనకిస్తాడు. ఆ మహిమ మనతో ఉంటే శత్రువులను ఛేదించే శక్తి దేవుడు మనకిస్తాడు. ఆ దయ మనతో ఉంటే అన్ని అవకాశాలు మనకే వస్తాయి. ప్రతిసారి మనం కృప ద్వారా ముందుకు సాగిపోతూ ఉంటాం. ఆ కృప కావాలా? ఆ మహిమ కావాలా? మన జీవితాల దయ కావాలంటే ఈరోజే ఆ ఐశ్వర్యం నాకు ఇవ్వు ప్రభువా. ఇచ్చావు, నీకు వందనాలు. ఒకవేళ ఇంకా పొందలేదనే అవిశ్వాసం మీలో ఉంటే ఈరోజైనా ఒక్క మాట, ప్రభువా నీ ఐశ్వర్యం నాకు కావాలి, క్రీస్తులని ఐశ్వర్యవంతుడిగా ఉండాలని కోరుకుంటున్నానని ఒక్క మాట ప్రభుతో చెప్పగలిగితే ఐశ్వర్యం నీదే. ఒకవేళ ఐశ్వర్యవంతులను గుర్తిస్తే స్టార్ట్ యూజింగ్ దట్ రిచెస్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచే ఆ మహిమైశ్వర్యమును ఇప్పటి నుంచే మన వినియోగంలోకి తెద్దాం. ప్రభువా నీవిచ్చిన కృప కొరకే వందనాలు, నీ మహిమ కొరకే వందనాలు, మీ దీవెన కొరకే వందనాలని మనం ప్రార్థన చేద్దాం. మన తల్ల ఉంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలు ఏకీవించండి, ప్రభువును స్తుతించండి, యేసయ్యను మహిమపరచండి. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కన్నిటిలో ఎలలోనే నింగిని చీల్చి వర్షము పంపి, నింగిని చీల్చి నింపెను నా హృదయం. ప్రభువు నింపెను నా హృదయం. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ఆయుష్కాలమంతా సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి, ఆ సర్వోన్నతుడైనా నా సతతము తన కృప వెల్లడి చేయ, సతతము తన కృప వెల్లడి చేయ, స్తుతులతో నింపేను. ఆమేన్. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కాల కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. మా పరమ తండ్రి మహోన్నతుడా మీకు వందనాలు. ఈ దినమందు ప్రభువా నీ సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నాం. దేవా మేము దౌర్భాగ్యులము కాదని ఐశ్వర్యవంతులను జ్ఞాపకం చేసిన దేవా, మీరు మాకు అనుగ్రహ ఐశ్వర్యమును వినియోగిస్తూ ప్రభువా నీ సన్నిధిలో ముందుకు సాగే కృప దయచేయండి. నీ మహిమను, నీ కృపను, మీ దయను మా జీవితంలో నిరంతరం మాతో ఉంచడానికి ఇష్టపడి మమ్మల్ని భాగ్యవంతులుగా చేసిన దేవా మీకు వందనాలు. క్రీస్తులో మేము పొందుకున్న ఐశ్వర్యాన్ని గ్రహించి మేము ముందుకు సాగే కృప దయచేయండి. వాక్యమైన ప్రతిబడిని దీవించిన వాక్యానుకూలంగా జీవించే కృప ఇవ్వండి. వ్యాధిగ్రస్తులైన వారిని ముట్టి స్వస్థపరచండి ప్రభువా. నీ సన్నిధి మా అందరితో ఉంచి నీ మేలుతో తృప్తిపరచమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమేన్.